బుల్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. యాదగిరిగుట్ట దేవస్థానం సీనియర్ ఇంజనీరు ఉడెపు రామారావు లంచం కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇక ప్రైవేటు కాంట్రాక్టర్ నుండి 1,90,000 రూపాయల లంచం స్వీకరిస్తుండగా హైదరాబాద్లోని ఉప్పల్లో దుకాణంలో ఆయనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. విచారణ నిమిత్తం రామారావును ఏసీబీ అధికారులు యాదగిరిగుట్టకు తీసుకెళ్లారు. ఇక ఆయనకు చెందిన పలు ఆస్తులను అలాగే బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఇదివరకే రామారావుపై అనేక ఆరోపణలు ఉన్నాయని, పలుమార్లు కేసులు నమోదయ్యాయని సమాచారం. ప్రాంతంలో ఒక బిజినెస్ మ్యాన్, అతను చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తూ ఉంటాడు. టెంపుల్ కు సంబంధించిన ఫుడ్ లడ్డూలు తయారీకి సంబంధించిన మిషనరీ రిపేర్స్ కానీ రిప్లేస్మెంట్ కానీ బిజినెస్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ బిజినెస్ లో భాగంగా ఈ గుట్టలో మిషనరీ 3 నెలల క్రితం సప్లై చేశాడు. టెండర్ ద్వారా సప్లై చేసి ఆ ప్రాసెసింగ్ బిల్లు సబ్మిట్ చేసి 11,50,000 బిల్ అయింది. ఆ బిల్లు శాంక్షన్ చేసి ఇవ్వడానికి ఆ టెంపుల్ ఈఈ శ్రీ ఊడెపు వెంకటరామారావు ఈఈ గారు ప్రస్తుతం వీళ్ళు ఇన్ఛార్జ్ తెలంగాణ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో ఎస్సీగా ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నారు. గత వారం రోజుల నుంచి చేస్తున్నారని తెలిసింది.